జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నెలకొంది. చింతా ప్రభాకర్ వర్సెస్ జగ్గారెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గం దద్దరిల్లుతోంది. వాళ్ళెందుకు ఎలా కోట్లాడుతున్నారు? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వాజ్ స్టోరీ. నియోజకవర్గాన్ని 2005 నుంచి 2014 దాకా ఏలిన జగ్గారెడ్డి అప్పటి ముఖ్యమంత్రులతో సన్నిహితంగా మెరుగుతూ అభివృద్ధికి కృషి చేశారు. 2014 ఎన్నికల్లో ఆయనకు బ్రేక్ పడటంతో కొత్త ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెర మీదకొచ్చారు. జిల్లాల ఏర్పాటు సందర్భంలో సంగారెడ్డి జిల్లాకు మంజూరు కావాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేట జిల్లాకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతిపాదనలు పంపారని, ఇప్పుడు సిద్దిపేటకు తరలించడమేంటని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే చేతకానితనం వల్లే మెడికల్ కాలేజీ తరలిపోతోందని విమర్శించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు కేటాయిస్తున్నారని ప్రకటించడం జరిగింది. వారు ఇక్కడ రావాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజీని ఖచ్చితంగా సంగారెడ్డికి తీసుకురావాలి, ఇవ్వాల్సిందే అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తన హయాంలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటూ మంత్రిని ఘొరావు చేస్తానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి వచ్చిన దాన్ని సిద్దిపేటకి తరలించుకొని వెళ్ళిర్రు అనే మాట అవాస్తవం. ఏదో రాజకీయ కోణంలోనో ప్రజలను తప్పుదారి పట్టించేదానికి మాట్లాడితే వాళ్ళ విఘ్నతకు వదిలిపెడతాం, వాళ్ళ ఆనందానికి వదిలిపెడతాం. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు సవాళ్లు చేసుకున్నారు. ఒకరి కామెంట్లకు ఒకరు స్పందించారు. చింతా ప్రభాకర్ సవాల్కు జగ్గారెడ్డి సై అన్నారు. ఎనీ సెంటర్ చర్చకు సిద్ధమన్నారు. నియోజకవర్గానికి ఎవరేం చేశారో ప్రజలకు వివరిద్దామన్నారు. తాను కట్టించిన వాటిని ప్రభాకర్ ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. మీ నిర్ణయంలో మార్పులు లేకపోతే మెడికల్ కాలేజ్ విషయంలో తప్పకుండా కేసీఆర్ కూడా ఈ జిల్లాకి ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా కేసీఆర్ని కూడా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఈ ప్రాంత ప్రజల పక్షాన అవసరం వస్తే నిరసన తెలుపుతాం, ప్రజా ఉద్యమాన్ని చేపడతాం. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ వచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపం. అయితే ఎమ్మెల్యే ప్రభాకర్ మాత్రం తాను సమాధానం చెప్పాల్సింది ప్రజలకేనంటున్నారు. ప్రజలకు తనకిచ్చిన గడువు ముగిసిన తర్వాత వారికే సమాధానం చెబుతానంటున్నారు. ఎమ్మెల్యేలు ఎవళ్ళైనా సరే వాళ్ళు గెలిస్తే ప్రజలు గెలిచినట్టే నేను భావిస్తా. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఎవళ్ళైనా శిరసావహించాల్సిందే. ఈరోజు 2.5 సంవత్సరాల్లో మనం చేసినటువంటి అభివృద్ధి ప్లస్ సంక్షేమానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోకెల్లా మరి గొప్పగా చేస్తున్న సంక్షేమం అనేది ఇతర రాష్ట్ర వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి కూడా అదే రకంగా జరుగుతుంది. ఈ ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో సంగారెడ్డి నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. సమయం సందర్భం లేకుండా వీళ్ల గొడవేంటని ప్రజలు తలలు బాదుకుంటున్నారు.